హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది. ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం. వివరాలకు వెళ్లే ముందు మీరు మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మా వీడియోని ఒక లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలోని నేడు చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ములుగు, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడింది. మరోవైపు అరేబియా సముద్రం నుంచి గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి కొనసాగుతుంది. ఈ ప్రభావంతో ఏపీలో రానున్న 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీంతో సముద్రం అలజడిగా ఉంటుందని, ఆదివారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో నేడు ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక మరికొన్ని గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో నేడు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు దంచుకొడుతున్నాయి. కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం విశాఖపట్నం సమీపంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. నేడు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక రానున్న 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 6 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ విధించగా మరొక 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో మరొక 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అనేక చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా 1-2 చోట్ల మాత్రం భారీ వర్షాలు కురనున్నాయి. అదేవిధంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా పలు చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి. అక్కడక్కడ మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇక 1-2 చోట్ల మాత్రం అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.